ఏంటంటే ఎలక్షన్లకి కార్యకర్తల్ని మొత్తం అందరినీ రెడీ చేయడం తప్పనిసరి జగన్ గ్యారెంటీ గెలుస్తాడు. ఎవరు ఛాలెంజ్ చేసిన జగన్ ప్రజల మనిషి. జగన్ గారు ప్రజల్లో కలిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంకెవరు కలిసినా ఎట్టి పరిస్థితుల్లో జగన్ కంటూ ఒక కేడర్, బలమైన కేడర్, ఓట్ బ్యాంక్ తయారైపోయింది. మాకు జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ నాయకులు ఇచ్చిన ఆదేశాలు ఏంటి, ఓర్పు సహనంతో ఉండండి. మీరు వాళ్ళు చెదకూడదామన్న, మీరు తొందరపడద్దు, గాబరపడద్దు. ఇప్పుడు వాళ్ళకే చేతన ఉన్నా తప్ప కొట్టడం మాకు చేత కదా. వైసీపీ కార్యకర్తలు చాలా శాంతిగా ఉన్నారు. ఇప్పుడు జగన్ పథకాలు పెట్టారు కదా, ఇలా పథకాలు ఇచ్చి ప్రజలు సోమరపోతులు చేస్తామన్న మాట వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నేను పథకాలు ఇస్తున్నాను అంటున్నారు. అలాగే లోకేష్ కూడా నేను ఇన్ని పథకాలు ఇస్తాను అంటున్నాడు. మరి అది సోమరితనం కాదా? తర్వాత ఒక్క మాట అంటాను నేను, గతంలోనే ఇదే బడ్జెట్, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇదే బడ్జెట్. మరి అప్పుడు ఈ ఆలోచనలు రాలేదా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ? ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన అలాంటి ఆయనకు విమర్శించడమా? అది ఎంతవరకు సమంజసం? తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. బ్రహ్మాండంగా చెప్తున్నాం. జగన్ గారు వై నాట్ 175 ఒక నినాదం అంటారు, అది సాధ్యమైంది అంటారా? మరి అయితే నేను మీకు ఒక్కటి చెప్పగలను. రూరల్ ఏరియాస్ మొత్తం ఎక్కడ చూసినా జగన్ 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 అన్న. కారణం ఏంటంటే జగన్ గారు ఒక స్లోగన్ ఇచ్చారు, నా వల్ల మీకు మంచి జరిగితే ఓటేయండి అని. ఆ స్లోగన్ బట్టి 175 కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతవరకు దేశం మొత్తం మీద ఏ నాయకుడు కూడా నేను మంచి చేస్తే నాకు ఓటేయండి అని ఏ నాయకుడు ప్రపంచ దేశాల్లో కూడా అనలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నాడు. వైఎస్ షర్మిల గారికి మీ ద్వారా నేను విన్నవించేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసినప్పుడు ఈ ప్రజలంతా తిరుగుబాటు చేసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మద్దతు ఇచ్చి ఆ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారి షర్మిలకి షర్మిలమ్మకి అందరికీ అంగీకరించారు. ఈరోజు షర్మిలమ్మ అలాగే ఇంకొక పార్టీకి వెళ్ళడం భావ్యం కాదని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. సార్ ఈ రోజు నేను ఒకటి అంటాను, ఒకే కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు అన్నదమ్ముల ఆస్తులు వాటాలు వేసుకోవటం లేదా? తల్లిదండ్రి బయటపడలేదా? ఏవో కుటుంబ సమస్యలు, అది వ్యక్తిగతం. నేను అంటాను, జగన్మోహన్ రెడ్డి గారికి అక్కజల్లిగా జరిగే సంఘర్షణ అనేది అది వాళ్ళ కుటుంబ వ్యక్తిగతం. దాంట్లో వ్యక్తిగతాలు లెక్కలేదు. అయితే వ్యక్తిగతం మేము వెళ్ళకూడదు, కానీ పార్టీ పరంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి అది మాత్రం తప్పని మీ ద్వారా నేను ఖండిస్తున్నాను. ఇప్పుడు వైజాగ్ లో సిద్ధం అనే ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటన్నా? సిద్ధం అనే ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి వెళ్ళి ఇక్కడ జరిగే ప్రోగ్రాం గురించి చాలా మంది కార్యకర్తలు, అభిమానులు కూడా రాలేని పరిస్థితి అన్నమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్ కొంతమంది బాగా అభిమానస్తులు, కొంతమంది ఆ ఊర్లో ఉండిపోయారు. అక్కడ నుంచి కూడా చాలా మంది చెప్తారు, ప్రతి ఒక్క కార్యకర్త జగన్ మాట విని, జగన్ గారి మాట విని కదిలి వచ్చే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇక్కడికి దూరం కాబట్టి మేము శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాం. దగ్గర మాది టెక్కల్ కాన్స్టిట్యున్సీ అనమాట. అక్కడ నుంచి రాగలి కాబట్టి అభిమానం ప్రతి ఒక్క కార్యకర్త వస్తున్నారు. భయ అది మామూలు నేను కదా మా వాళ్ళు కదా అని కాదు, ప్రతి ఒక్కరు కూడా వచ్చే ప్రోగ్రామ్ అనమాట. సిద్ధమైపోయి ఎలక్షన్కి డబ్బులు ఇచ్చి బిర్యానీ బ్యాగ్లు ఇచ్చి తీసుకొస్తున్నారంటే నిజమే అంటే డబ్బులా ఎక్కడ? అది అభిమానం భయ. డబ్బులు అనేది అది కేవలము భ్రమ, ప్రతిపక్షాలు సృష్టించే భ్రమ తప్ప వాళ్ళు పెట్టే ప్రోగ్రాం జనాలు అసలు వెళ్ళడం లేదు. మొన్న చూసాం చంద్రబాబు నాయుడు ప్రోగ్రాంకి ఎక్కడ జనం ఎక్కడ కూడా కనిపించలేదు, ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి. ఒకసారి వెనకాల మీరు డ్రోన్ లో చూడొచ్చు, అభిమానంతో వచ్చేవాడు ఎలా ఉంటాడు, డబ్బులు ఇచ్చేవాడు వచ్చేవాడు ఎలా ఉంటాడు, అది మీకు తెలిసిపోతుంది. ఎవరు? పవన్ కళ్యాణ్ గారికి ఆయన సీట్ ఆయన గెలవలేరు. ఇంకా మొత్తం ఎక్కడ గెలిచే సిచ్యువేషన్ ఎక్కడ ఉంటుంది? ఇంకా వైసీపీ నాయకులు రోడ్ల మీద అంతమంది బెదిరిస్తున్నారు. ఎవరిని? వైసీపీ నాయకుల్ని. ఎవరు బెదిరిస్తున్నారు? ఆయన బెదిరింపు మాటలు. అది సినిమా పిల్లలు జుత్తు ఎగరేసుకుంటే పని అవుదన్న. ప్రజల్లో నాడి పట్టుకునే జగన్మోహన్ రెడ్డి అభిమానము చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పుడు రెండు మాటలు చెప్తాను. ఒకటి, విద్య వైద్యం
విద్యా వైద్యం అనేది చూడండి, ఇప్పుడు కేరళని మనం క్రాస్ చేస్తాం విద్యలో, విద్యా సదుపాయాల్లో కేరళని మనం బీట్ చేస్తాం. అంటే అది మరి ఇంత ముందు చాలా గవర్నమెంట్లు వచ్చాయి, కానీ ఇప్పుడు విద్యను బీట్ చేయలేకపోయి. జగన్ గారు పెట్టిన నాడు నేడు ప్రోగ్రాం, గోరుముద్ద ప్రోగ్రాం అసలు అద్భుతం. ప్రతి పేదవాడు కూడా చదువు అద్భుతంగా చదవగలుగుతున్నాడు. అంటే మరి పిల్లల పేరు చెప్పి బ్యాగుల పేరు చెప్పి అవినీతి చేస్తున్నాడు జగన్. అది అక్షరాల సత్యదూరమైన మాట. అది ఎందుకంటారా, అది ప్రతి ఒక్కటి కాస్ట్లీ బ్యాగ్. ఇంతకు ముందు మేము చదువుకునే రోజుల్లో మాకు ఇలాంటి సదుపాయాలు లేవు, కానీ ఇప్పుడు చదువుకున్నవాడికి టై, బెల్ట్, ఫుడ్, బ్యాగు, బుక్స్, నోట్ బుక్స్ ప్రతి ఒక్కటి ఇవ్వగలిగేది ఏకైక గవర్నమెంట్ ఏది ఉంటే మన దేశం మొత్తంలో ఎక్కడా లేదు. జగనన్న గవర్నమెంట్ పిల్లలకి అంత సదుపాయాలు కల్పించింది అనమాట. మరి లోకేష్ గారు అన్నారు మీ అవినీతి చూస్తున్నారు, రెడ్ బుక్ లో రాస్తున్నా అని చెప్తున్నారు. ఆ రెడ్ బుక్ అనేది ఏంటంటే తెలుసా భయ్య, ఇప్పుడు మనకి ఒక సైన్స్ లో రెడ్ డేటా బుక్ అనేది ఉంటుంది అనమాట. అది అంతరించిపోయిన జీవులన్నీ కూడా వాటిలో వేస్తారనమాట. అది అంతరించిపోయే నుంచి ఆ బుక్ కూడా అంతరించిపోద్ది అనమాట. అలా అదేముండదు అనమాట. మరి జగన్ గారు వైనాట్ 175 అన్నారు. సాధ్యమైతే అనుకుంటున్నారు ఖచ్చితంగా. ఎక్కడ చూడు, ఇక్కడ ఇచ్చేపురం నుంచి అక్కడ కుప్పం వరకు వైట్ మొత్తం క్వీన్ షిప్ 175/175 పక్కా. ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా, మరి జగన్ అన్న ఎమ్మెల్యేలు మార్చడానికి ఒక రీజన్ ఉంది. అది మార్చారంటే కాన్స్టిట్యున్సీలు మార్చారు. అక్కడక్కడ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయి, అది పెద్ద ఇదేం కాదు. జగన్ జెండా జగన్ గారు చూసి ఓటేస్తారు తప్ప క్యాండిడేట్ కాదు. కాబట్టి అందుకే క్యాండిడేట్స్ మార్చే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. అంతే. ఎస్, ఖచ్చితంగా 175/175. ఎప్పుడైనా సరే మంచి అయినా సరే పొగుడుతాం. వాడికి మనం ఏదో కింద పరచాలనేసి చూస్తాం. అలాగే ఇప్పుడు ఈ ఏంటంటే ఒక మంచి కార్యక్రమం చేస్తే చూడలేదు, కుళ్ళుతారు అనమాట. వాళ్ళు చూస్తున్నది కుళ్ళుతారు అనమాట. వాడు బాగా చేస్తుంటే మా పార్టీ పోయింది, మేము ఏదో దాన్ని కాపాడుకుందామా, ఏదో బురద దాల్చడానికి ఆ పార్టీ వచ్చి మరి బాగు చేయలేదు, మేము ఏదో బాగు చేస్తాము అనేసి మొదట అనమాట ఇచ్చిన పరిపాలన అనమాట చేయలేకపోయాడు. ఈ రోజు అతను ఇచ్చినాడు బాబు గారు అనమాట, చాలా పేదవాడికి అనమాట చాలా మంచి పని చేశాడు. అలాగే ఈ రోజు అనమాట ఎక్కడ కూడా గొడవలు లేవు, చాలా చక్కగా మరి నీట్గా పరిపాలన ఇస్తాడు. డెవలప్ అయింది. జగన్ వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయినాయి అన్నారు. బాబు, మనం పుట్టేటప్పుడు మనం చిన్నపిల్లమైన మన తల్లిదండ్రులు ₹2 కొనేవారు. ఈరోజు ఆ ₹10 కూడా అయిపోయింది. ఇప్పుడు రేట్లు పెరిగాయి, డబ్బులు కూడా ధనం పెరిగింది. రెండు సమానం చేసుకోవాలి కదా. మనకి ఏంటంటే మనం పుట్టాము, మనకన్నా చిన్నపిల్లప్పుడు ఎలాగుండాలి మనము మన తండ్రి అనమాట ఈరోజు ప్యాంట్లు వేసాము, వాళ్ళు అనమాట ఇప్పుడు కద్దరు పంచులు వేసుకుంటే వాళ్ళు అలాగలాగా రొట్టెలు పెరుగుతాయి అనమాట. ఖర్చులు పెరుగుతాయి, డబ్బులు వస్తాయి. మనదనమాట రూపాయి వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళ ద్వారా మనకు ₹10 వస్తాయి. ఇప్పుడు జగన్ కొన్ని పథకాలు పెట్టాయి కదా, ఈ పథకాలు ఓన్లీ బట్టలు నొక్కుతున్నారు, డబ్బులు మాత్రం పడట్లేదు అన్నారు కదా. ఎవరైనా సరేనా ఈరోజు జాబులు డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేక ఇక్కడ రాలేం కదా. బస్సు ఎక్కిస్తాడు వాడు ఎక్కించరు కదా, అలాగే ఎక్కించరు. మరి అది అంత డమాబూసులు అదంతా ఈసారి 150 తెచ్చిస్తాం పక్క. వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి రావనేసి, అడు సైకే పోవాలి, సైకే రావాలన్నాడు కదా. అదే అండి వాళ్ళకి ప్రమాదము. నీకు నరికేతరు అన్నాడుగా, సైకే పోవాలి, సైకిల్ రావాలన్నాడు కదా. ఈ రెండు పోతాయి. అంటే సైకిల్ పోవాలి, సైకిల్ అని పోయి సైకిల్ అయినేస్తాడు అన్నమాట. ఆ సైకిలే పోతుంది ఆడనోటి. ఇది పక్కా పోతుంది. 175 సీట్లు 175 గ్యారంటీ జగన్మోహన్ వచ్చేస్తాడు పక్కాగా. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడు కూడా ఓటింగు ప్రాణకే వేస్తాడు. ఇది పక్కాగా.